న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ తన అద్భుత ఫీల్డింగ్ నైపుణ్యంతో క్రికెట్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆయన చేసిన వింత క్యాచ్లు అభిమానులను అటు విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా కొన్ని మ్యాచ్ల్లో ఆయన తీసిన గ్రావిటీ డైఫైయింగ్ క్యాచ్లు న్యూజిలాండ్ విజయాలకు కీలక పాత్ర వహించాయి. పాకిస్తాన్లో జరిగిన మ్యాచ్లో ఫిలిప్స్ ఒక అసాధారణమైన డైవింగ్ క్యాచ్ ద్వారా పాకిస్తాన్ కెప్టెన్ను అవుట్ చేయడం క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది. అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో భారత్పై జరిగిన మ్యాచ్లో ఫిలిప్స్ గిల్ను అవుట్ చేసేలా మరో అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అతని బలమైన స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, రియాక్షన్ స్పీడ్ మరియు అసాధారణమైన డైవింగ్ నైపుణ్యాలు ఈ విజయాలకు కారణమయ్యాయి. ఫిలిప్స్ ఫీల్డింగ్ నైపుణ్యం అతని చిన్ననాటి వేరియస్ స్పోర్ట్స్ ట్రైనింగ్కి సంబంధించినవి అని చెప్పుకోవాలి. చిన్నతనం నుండే అతను జిమ్నాస్టిక్ను అభ్యసించాడు. దానివల్ల బాగా డైవ్ చేయడం, రోల్స్ తీసుకోవడం, ఒత్తిడిని తట్టుకోవడం మొదలైన అంశాల్లో నైపుణ్యం పెంచుకున్నాడు. తన ఇంటి వెనుక భాగంలో పెద్ద ట్రాంపోలిన్ ఉపయోగించి డైవింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. దీనివల్ల ఖచ్చితమైన ఫీల్డింగ్ ఫుట్వర్క్ మరియు కాన్ఫిడెన్స్ పెంచుకోవడంతో పాటు ఫీల్డ్లో ఉత్సాహంగా ఆడే గుణాన్ని పెంపొందించుకోగలిగాడు. అంతేకాకుండా ఫిలిప్స్ తన ఆటను మెరుగుపరిచేందుకు ఎన్ఎఫ్ఎల్, బేస్బాల్ వంటి ఇతర క్రీడల నుంచి ప్రేరణ పొందేవాడు. పలు రంగాల్లో నైపుణ్యం పెంచుకుంటూ సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే అలవాటు అతన్ని మైదానంలోనూ ఉత్తమ ఆటగాళ్లా మారుస్తోంది. యువ క్రికెటర్లకు ఒక మోటివేటర్గా మారుతున్నాడు. ఫీల్డింగ్స్ను కొత్త ఎత్తుకు తీసుకెళ్తూ క్రికెట్ను మరింత వినోదాత్మకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు ఫిలిప్స్.